ఈ మొహాన్ని నేను చూడలేదు. వెళ్ళిపో, బయట వెళ్ళిపో. అయ్యో చింతాతయ్య, నువ్వా ఇలా మాట్లాడేది? yes ఆఫ్టర్ ఆల్ జడ లేదని చిన్న మమ్మని వెళ్ళిపోమంటావా? ఆడదానికి జడ లేకపోవడం నేరమా? అది ఆవిడ తప్ప. ఆవిడికి వచ్చిన వింత రోగాంది తప్పు. అయినా ఎంతమంది హీరోయిన్స్ జుట్టు తక్కువ ఉందని విగ్గు పెట్టుకుని తిరుగుతున్నారు? అది వేరమ్మా, ఇది వేరు. ఆడదానికి జుట్టే అందమంటారు కదా, అదే లేకపోతే ఇదెందుకు నాకు? చింతాతయ్య, నువ్వు చిన్నమ్మని ఈ వయసులో పెళ్లి చేసుకుంది తనందరినీ చూసి కాదు, 30 ఏళ్ల నుంచి తను మీ మీద పెంచుకున్న ప్రేమను చూసి. కరెక్ట్ అమ్మా, కరెక్ట్. కానీ ఇది నాకు నిజం చెప్పకుండా విగ్గు పెట్టుకొని మోసం చేసింది. ఆగండి చింతాతయ్య, తను మోసం చేసినా అది నీకోసమే కదా చింతాతయ్య. తనిక్కడికొచ్చి ఏం సాధించింది చెప్పు? ఈ సామాన్య వల్ల తన మాటను పోగొట్టుకుంది. మాట మాట్లాడలేని మూగదైపోయింది. తనకంత అన్యాయం జరిగినా మౌనంగా ఉందే కాని మన కుటుంబాన్ని రోడ్డుకిచ్చిందా? లేదే. అలాంటి మంచి చిన్నానమని వదులుకుంటావా చెప్పు? నాకు తెలుసు చింతాతయ్య, నీకు తన మీద వచ్చింది కోపమే కాని పోయింది ప్రేమ కాదు. అవునరా, నిజమే. ఆవేశంలో ఏదో అనేసాను గాని ఆలోచిస్తుంటే జడ పెద్ద ఇంపార్టెంట్ కాదనిపిస్తోంది. అంటే ఆవిడ్ని ఇక్కడే ఉంచుతారా? పిన్ని, ఆవిడ బయటికి వెళ్లి జడ కోసం హింసిస్తున్నారని తన మాట పోవడానికి కారణం సామాన్య అని కేసు పెట్టిందే అంటే గృహహింస చట్టం కింద మిమ్మల్ని, మాట పోవడానికి కారణమైన ఈ సామాన్యని అరెస్ట్ చేస్తారు. అవసరం అంటారా ఇదంతా? సర్లే, మాకెందుకు వచ్చిన గోల? మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి, మమ్మల్ని మాత్రం లాక్కండి. అమ్మ సామాన్య, నువ్వు నీ గదికెళ్ళు, మేము వెళ్ళిపోతాం. పదక్క. పద చెల్లి. అమ్మా రాజీ, ఒక్క నిమిషం. మీ అందరి ముందు లాగేసిన ఈ విగ్గుని మీ అందరి ముందే అలంకరిస్తాను. మీ అందరి కళ్ళల్లో మీ చిన్నమ్మమ్మ ఫోటో ఎలా ఉందో దాన్ని నేను అలాగే ఉంచదలుచుకున్నాను, చెరిపేదలుచుకోలేదు. కళ్యాణం రాధా, ఇది కనివిని ఎరుగని కళ్యాణం, శుభతరుణం, గత చరితలు చూడని శుభతరుణం, అమృత హృదయమే వేదికగా అపురూపమైన వేడుకగా, ఏ మనసుకు ఏ మనసు సొంతము తెలిసిన చల్లని స్నేహం, జరిపించే కన్యాదానం, జరిపించే సామాన్య మైండ్ బ్లాంక్ అయిపోయింది. అవును బావా, ఇలా జరుగుతుందనే ఎక్స్పెక్ట్ చేసి ఉండదు. జరిగేలా మనం మార్చేసాం కదా సాముదినా. ఉదయం మనం చెప్పింది అందరూ నమ్మారు, అది మన అదృష్టం. అవును అవును బావా, లేదంటే పెద్ద ఇష్యూ అయ్యేది. సాముదినా, ఇప్పుడు అవ్వలేదు కదా, నువ్వు హ్యాపీగా ఉండు. వాళ్ళు మనని పెట్టిన టెన్షన్ కి ఇప్పుడు వెళ్ళి నువ్వు సామాన్యని అడుకో. ఆడుకుంటా. డాడీ నేను అసలు ఊహించుకున్నదేంటి? అసలు ఇక్కడ జరిగిందేంటి? విగ్గు తీయించి మూగోడిని అందరి ముందు నిలబెడితే వాడు రంగడిని గుర్తించకుండా జుట్టు లేని ఆడదంటారేంటి? అసలు ఒక్కొక్కడికే మైండ్ పోయిందనుకుంటా. రాజీ ఆంటీ కంటే తెలివితేటలు లేవనుకోవచ్చు. అసలు మిగతా వాళ్ళకి ఏమైంది? వాళ్ళని అసలు ఏమన్నాలో కూడా అర్థం కావట్లేదు. కష్టపడి వేసిన ప్లాన్ మొత్తం స్పాయిల్ చేసేశారు.
హాయ్ సామాన్య. ఇంకా రాలేదేంటా అనుకుంటున్నాను. వచ్చానుగా, మరేం చెప్దామనుకుంటున్నావు? నీకు నేనేం చెప్తానులే. అంతేలే, చెప్పాల్సినవన్నీ వీడియో కాల్లో చెప్పేసావుగా. పాపం, ఏదో ఊహించుకుని వచ్చుంటావు. ఇలా అవుతుందని అనుకోలేదు కదూ. నవ్వకు సమంత. నిన్ను చూస్తుంటే నవ్వు వస్తుంది సామాన్య. నవ్వకుండా ఉండలేకపోతున్నాను. ఇంట్లో వాళ్ళు గొర్రెల్లా కాకుండా కాస్త మంచుల్లా తెలివితేటలతో ఆలోచించుండుంటే ఇప్పుడు నీ మొహంలో ఈ నవ్వు ఉండేది కాదు, నువ్వు ఇక్కడుండేదానివి కాదు. అవునవును, నన్ను మెడపెట్టి గింటేస్తారని చాలా ఎక్స్పెక్టేషన్స్ తో వచ్చుంటావు. కానీ ఇక్కడ అలా జరగనే లేదే. ఎనీహౌ, శభాష్ సామాన్య, రంగడు బతికే ఉన్నాడని త్వరగానే తెలుసుకున్నావు. వాడే రాధమ్మ అని కూడా తెలుసుకున్నాను. తెలుసుకున్నావు కానీ యూస్ లేదు కదా. ఇప్పటికైనా తెలుసుకో సామాన్య. నీకు నిజాలు తెలిసినా నిరూపించలేకపోయావంటే ఆ దేవుడి అనుగ్రహం నాకే ఉంది. ఒక్కసారి గెలిచినంత మాత్రాన ప్రతిసారి గెలుస్తాననుకోకు. ప్రతి విజయం నీదే అనుకోకు. ఇక నుంచి ప్రతి విజయం నాది. అది నీకు ఈ పాటికి అర్థమైపోయి ఉంటుంది. నీకు బ్యాడ్ టైం స్టార్ట్ అయిపోయింది సామాన్య. నాకు గుడ్ టైం ట్రాక్ ఎక్కింది. ఇక నాకు గ్రేస్ ఆగదు. తొందరపడి మాటలు వదలకు సమంత. నీకుండే ఆలోచనలు నీకుంటే, నాకుండే ఆలోచనలు నాకు ఉంటాయి. ఈ సామాన్య అంటే ఏంటో నీకింకోసారి రుజువు చేస్తాను. నువ్వు ఈ సామ్ అంటే ఏంటో చూస్తావు. హే, నేనెప్పుడో చూస్తానేమో, నువ్వు రేపే చూస్తావు. కార్తీక దీపం రేపే కదా. అందరం గుడికి వెళ్తాంగా. దీపాలు వెలిగించి కోనేట్లో వదిలి చంద్రుణ్ణి చూసి సూర్యమోహం చూసి తిరిగింటికొచ్చేలోపు రాధమ్మ వేషంలో ఉన్నది మూగోడని, వాడు మగాడని అందరికీ తెలిసేలా చేస్తా. చేయలేకపోతే నీ మాటే వింటా, నువ్వు చెప్పిందే చేస్తా. మరి నేను చేస్తే? నువ్వు కనుక రంగడి రాధమని అందరి ముందు నిరూపిస్తే నేను నీ మాటే వింటా, నువ్వు చెప్పిందే చేస్తాను. అయితే రెడీగా ఉండు ఓడిపోవడానికి. నువ్వు రెడీగా ఉండు నా గెలుపుని చూడ్డానికి. గెలుపెవరిదనేది రేపు తెలుస్తుంది. ఇచ్చిన మాట మాత్రం తప్పకూడదు సమంత. మాట తప్పేది నువ్వు, నేను కాదు. నీ మాట మీద నాకు నమ్మకం లేదు కానీ అట్లీస్ట్ గెలవడానికి ట్రై చేయి. నేనే గెలుస్తా. ఛాలెంజ్. ఛాలెంజ్. ఐఎమ్ గోయింగ్ టు విన్. యు ఆర్ ది లూజర్. అందరం గుడికి వెళ్తాంగా. దీపాలు వెలిగించి కోనేట్లో వదిలి చంద్రుణ్ణి చూసి సూర్యమోహం చూసి తిరిగింటికొచ్చేలోపు రాధమ్మ వేషంలో ఉన్నది మూగోడని, వాడు మగాడని అందరికీ తెలిసేలా చేస్తా. గెలుపెవరిదనేది రేపు తెలుస్తుంది. ఇచ్చిన మాట మాత్రం తప్పకూడదు సమంత. సముద్ర, ఏంటి ఆలోచిస్తున్నావు? సామాన్య గుడికి వెళ్ళి వచ్చేలోపు రంగడిని బయట పెడతానందని ఇందాక చెప్పాను కదా పద్మదున. ఏం ప్లాన్ వేయబోతుందా అని ఆలోచిస్తున్నాను. స్ట్రేట్ వేలో అయితే థింక్ చేయరు సముద్ర, అది కన్ఫర్మ్. సో మన మంచి మూడ్ని చెడగొట్టుకోకుండా ఉండాలంటే అసలు అమ్మని పిన్నిని గుడికి రాకుండా చేస్తే సరిపోతుంది కదా. అప్పుడు దాని గురించి ఆలోచించి మనం డిస్టర్బ్ అవ్వాల్సిన అవసరమే ఉండదు. ఏమంటావు? ఓకే, కానీ ఎలా పద్మదునా? నేను చెప్తాను కదా.
ఓకేనా? ఓకే ఓకే. సరే పద. పద. నేను విన్నాను పద్మదిన, లేకపోతే నేనెందుకు చెప్తాను? నేను ఇంకా నమ్మలేకపోతున్నాను సాముదినా. నిజమైనప్పుడు నమ్మాలి పద్మదిన. ఇప్పుడు నమ్ముతున్నాలే సాముదినా. ఏంటే దేని గురించి మీరు మాట్లాడేది? అత్తవ్రతం గురించి పెద్దత్త. అత్తవ్రతమా? పెళ్ళైన కోడలు వాళ్ళత్తకి చేస్తారంట. నేనెప్పుడు వినలేదే. నేనిందాక సామాన్య ఫోన్లో ఎవరికో చెప్తుంటే విన్నాను. సామాన్యనా? తేడా బాబా గురువు గారు ఉన్నారు కదా స్వామీజీ, ఆయన ఫోన్ నంబర్ ఇచ్చినప్పుడు సామాన్యకి అత్తవ్రతం గురించి చెప్పారంట. ఆ వ్రతం కార్తీక పౌర్ణమి రోజు చేస్తే చాలా మంచిదంట పెద్దత్త. సామాన్య ఫోన్లో ఎవరికో చెప్తుంది. అసలు విషయం కూడా చెప్పు సాముదినా. అసలు విషయం ఏంటి? ఏం లేదు పెద్దత్త, ఈ రోజంతా ఏ కోడలైతే అత్తకు సేవలు చేస్తూ వ్రతం చేస్తుందో ఆ కోడలు తన కోడల్ని బంగారంలా చూసుకుంటుందని తెలుస్తుందంట. ఇది కూడా స్వామీజీనే చెప్పారంట? ఆయన చెప్పారంట. ఆ సామాన్య ఎవరికో ఫోన్లో చెప్తుంది. ఇంకా ఏం చెప్పిందంట? చిన్నత్తకి ఈ విషయం చెప్పిందంట. తను బాగా ఎగ్జైట్ అయిందంట. ఇప్పుడు గుడికి కూడా రాను, అత్తయ్య గారి దగ్గర ఉండి సేవలు చేసుకుంటాను అని చెప్పిందంట. సామాన్య తెగ పొంగిపోతుంది ఫోన్లో. ఈ విషయాన్ని కూడా మిగతా వాళ్ళెవ్వరికి చెప్పొద్దన్నారంట. సీక్రెట్ అంటమ్మా. సాముదినా, ఈ అత్త సేవ వ్రతంలో సామాన్య తన అత్తని సెలెక్ట్ చేసుకోవాలి కదా? మరి అంతేగా అంతేగా పెద్దత్త. చేసుకొని నాకేంటంట? నీకేం లేదంటావమ్మా? ఏముంటుంది? ఏమనుకున్నా శ్యామ్ కోసమే కదా. నేనంటే పెద్దత్తకి ఎంతో ప్రేమ. రామా, గుడికి వెళ్దాం. మీరు పదండి, నేను వస్తా. వస్తావా పెద్దత్త? వచ్చేస్తాను, మీరెళ్ళండి. పద పద్మదిన. చావు కన్నా దుఃఖం, పెండ్లి కన్నా సంతోషం ఉండదంటారు. నేనేంటి ఒక పెళ్లి చేయడానికి ఇంతేడుస్తున్నాను? విషయం తెలిసిందిగా, ఇంకెందుకు ఏడవడం? చెప్తా. ఎందుకు సాముదినా, వదిలేయ్. తెలిసిన విషయాన్ని చిన్నత్తకు చెప్పకుండా ఎలా ఉండగలను పద్మదిన? పిన్ని నీ మాట ఏమైనా వింటుందా చెప్పు? నువ్వంటేనే కోపం, ఎందుకు అనవసరంగా? అలా అని. అబ్బా, ఇంకా ఆ విషయాన్ని మర్చిపో సాముదినా. పిన్ని, నువ్వు ఇక్కడే ఉన్నావా? చిన్నత్త. సముద్ర, ఏమైంది? ఏం లేదు పిన్ని, ఏం లేదు. చిన్నత్త, అది వద్దని చెప్తున్నాను కదా. ఏంటమ్మా, అదేదో చెప్పడానికి ప్రయత్నిస్తే నువ్వు వద్దు అని ఆపుతున్నావు. అసలేం జరుగుతుంది? అదేంటంటే. చెప్పక సాముదినా, చెప్పినా పిన్ని నమ్మదు. ముందు చెప్తాను పద్మదిన, నమ్మడం నమ్మకపోవడం చిన్నత్తిష్టం. ఏహే, ఊరికే నాంచుకుంటే విషయం ఏంటో చెప్పండి. చెప్తాను. ఈరోజు కార్తీక పౌర్ణమి కదా చిన్నత్త? అవును. అయితే ఈరోజు ఏదో ముఖ్యమైన విశేషం ఉందంట. దాని గురించి పెద్దత్త సామాన్య మాట్లాడుకుంటుంటే విన్నాను. ఏం మాట్లాడుకుంటున్నారు? అంతకు ముందొచ్చిన స్వామీజీ సామాన్యకి ఫోన్ నంబర్ ఇచ్చేటప్పుడు ఈరోజు చెయ్యాల్సిన ఎవ్వరికీ తెలియని అత్తసేవ వ్రతం గురించి చెప్పాడంట. సామాన్య పెద్దత్తతో చెప్తుంది. అత్తసేవ వ్రతమా? మనం ఎప్పుడు వినలేదు పిన్ని. అందుకే ఎవరికీ తెలియని వ్రతం అని స్వామీజీ చెప్పుంటారు. ఇదే. ఓహో, ఏం చేయాలట? పెళ్ళైన కోడలు ఈ రాత్రంతా గుమ్మం దాటకుండా వాళ్ళత్తగారికి సేవలు చేస్తే చాలా మంచిదంట. అలా చేసిన కోడలు
తనకొచ్చే కోడల్ని బాగా చూసుకుంటుందంట. అంటే చెయ్యకపోతే చూసుకోదట. చూసుకోదనే అర్థమని స్వామీజీ సామాన్యకి చెప్పాడంట. మరి ఈ విషయం నాకు చెప్పలేదే? చెప్తే ఎవరైనా చేసేస్తారు కదా చిన్నత్త. చెప్పకుండా చేసిన వాళ్లే సామాన్యకి ఉత్తమ అత్త అవుతుందని స్వామీజీ చెప్పారంట. పెద్దత్తకు చెప్తుంది. నేను నమ్మను. నేను చెప్పాను కదా. నేను చెప్పాను కదా. నమ్మడం నమ్మకపోవడం చిన్నత్త ఇష్టం. నిజానికి నమ్మకుండా ఉంటేనే నాకు బెటర్. చిన్నత్తకి కూడలయ్యేది నేను కదా. ఇక చాలు, చెప్పింది అయిపోయిందిగా, వెళ్ళక. సరే చిన్నత్త, పద్మదిన వెళ్దాం పద. అంత మోసం. అత్తసేవ వ్రతం అట, అత్తసేవ వ్రతం. అన్ని అబద్ధాలు. నన్ను మాయ చేసి ఏదో చెయ్యాలని చూస్తుంది. నేను పడతానా? అక్కా, అక్కా, వస్తున్నా చెల్లి. అక్కా. ఏంటి చెల్లి? సామాన్ ఏదక్కా? ఇంకా రెడీ అవ్వలేదా? చెల్లిని ఉడికించాలి. ఇప్పుడే నాతో మాట్లాడి స్నానానికి వెళ్ళింది చెల్లి. నీతో మాట్లాడిందా? ఏం మాట్లాడిందక్క? ఏవో కష్టాలు చెప్పుకుందిలే చెల్లి. ఎందుకు పిలిచావు? సామాన్య రెడీ అయి వచ్చేస్తుంది లేక మనం వీలో గుడికెళ్దాం పద. నేను రాలేను చెల్లి. ఏమైందక్క? ఏమో, ఉన్నట్టుండి కడుపులో ఒకటే నొప్పి. ఇప్పుడే మాత్రం వేసుకున్నా. నువ్వు వెళ్ళు, తగ్గితే నేను వచ్చేస్తానులే. శామ్ చెప్పింది నిజమేనా? నన్ను పంపించేసి అత్తగారికి సేవలు చేసి సామాన్య దగ్గర గొప్పదాని వైపోదాం అనుకుంటున్నావా? చెప్తా. ఏంటి చెల్లి అలా చూస్తున్నావు? ఏం లేదక్క. సర్లే, నేను బయలుదేరుతాను మరి. వెళ్ళు చెల్లి, వెళ్ళి దీపాలు బాగా వెలిగించి చక్కగా పూజ చేసుకుని రండి. అలాగే అక్క, వస్తాను. ఏమైంది చెల్లి? అయ్యో మా కాలు పట్టేసింది. పట్టేసిందో నాటకాలు ఆడుతున్నావు. నాకు తెలుసులే చెల్లి. అమ్మా, అసలు అడుగు వేయలేకపోతున్నానక్క. కొంచెం కష్టమైనా వెళ్ళు చెల్లి. అబ్బా, అమ్మా, వెళ్ళలేనక్క, నా వల్ల కాదు. సేవలు నువ్వే చేద్దామనుకున్నా నేను వదలను. నువ్వు వదలకపోయినా పోటీ పడి చేస్తా. నీకంటే ఎక్కువ నేనే చేస్తా. సామాన్యకి ఉత్తమ అత్తని నేనే అని నిరూపిస్తా. నేను నా గదికి వెళ్తాను చెల్లి. నేను వెళ్ళి పడుకుంటానక్క. అయ్యో, కాల్ జాగ్రత్త చెల్లి. కడుపు నొప్పితో భద్రం అక్క. అమ్మా, అమ్మా, అబ్బా, అమ్మా. సక్సెస్. ఇక మనకి టెన్షన్ లేదు. సామాన్యకే ఉంటుంది టార్చర్. ఆ మూగోడి విషయం బయట పెడదామనుకుంటే నాకు సపోర్టర్స్ ఒక్కళ్ళు కూడా రాలేదు. ఒకళ్ళకి కడుపు నొప్పి, ఇంకొకరికి కాళ్ళ నొప్పి. ఏం చేయాలి? ఏదో ఒకటి చేయాలి. మూగోడి బండారం ఈరోజు బయట పెట్టాల్సిందే. ఏంటి సామాన్య తెగ ఆలోచిస్తున్నావు? గుళ్ళో ఉన్నావు, కాసేపైనా బుద్ధిని మార్చుకో. అమ్మా, ఈ స్వామి ఎవరమ్మా? హిమాలయాల నుంచి వచ్చారు. హిమాలయాల నుంచా? అవునండి, ఆయన పేరు తేడా బాబా. డుమ్ డుమ్ డిగాడిగా సర్వం ఆమ్యామ్య. తేడా అన్నది చెడ్డ పదం కాదు మాత.
మనుషుల్లోని భిన్నత్వాలను తెలిపే పదం. ఆ భిన్నత్వంలో ఏకత్వం చూపించేదే తేడా. ఆ తేడాయే ఈ తేడా బాబా.